కల్పించాలి. ఆ పని చేసేవారిని ప్రభువా దైవ పనని, దేవుని పనని కాస్త నాయన కొంచెం భయంతోనూ కాస్త భక్తితోనూ ఈ పనులన్నీ చేయుటకు మీరు సహాయం చేయండి. ఒక్కొక్క పని మా మందిరమునకు సంబంధించి ప్రతిదీ కూడా సక్రమంగా అవ్వాలి నాయన. అందుకు ఆర్థికంగా మీరే సహాయం చేస్తున్నారు. అనేక మంది బిడ్డలను మీరు ప్రేరేపిస్తున్నారు ప్రభు. వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. ఇదిగో నీ వాక్యాన్ని నేర్చుకోబోతుండగా తండ్రి మీరే మాతో మాట్లాడి మాకు సహాయం చేసి మహిమను పొందమని, మీ చిత్తమైతే రేపు ఇంకొంచెం ముందుగా వచ్చి ఎక్కువగా మేమందరం కూడా ప్రార్థనలో గడిపే ధన్యతను మీరే మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలలో, ఈ దిద్దుబాటు కూడికలో మూల వాక్యముగా అపోస్తుడైన భక్త పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత 25వ వచనం కూడా చదివేస్తే ఇంకా బాగుంటుంది. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మెత్తముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మెత్తముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవితాన్ని ఒక పందెపు రంగముగా పోల్చాడు భక్త పౌలు. విశ్వాసపు జీవితం ప్రారంభించాము అని అంటే ఇదొక పందెపు రంగం. జీవితం ప్రయాణం లాంటిది అని అంటాం. చాలాసార్లు ఈ మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ద లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటారు. జీవితం ప్రయాణం లాంటిదే కానీ ఆధ్యాత్మిక జీవితం ఉందే, ప్రభువును నమ్ముకున్న జీవితం ఉందే, ఈ జీవితం ప్రయాణం లాంటిది మాత్రమే కాదు, పరుగు లాంటిది అన్నాడు. పరుగు లాంటిది మాత్రమే కాదు, పందెపు రంగం లాంటిది అన్నాడు. పందెపు రంగం అంటే పరుగు పందాలు పెడతారే, ఆ పరుగు పందాలు పెట్టేటువంటి ఒక పరిస్థితి అన్నాడు. ఒక క్రీడా స్థలముగా చెబుతూ అలా పరిగెత్తాలి అన్నాడు. మనం నత్తలాగా నడిస్తే కుదరదు, మెల్లగా ఉంటే కుదరదు. భక్తిని ప్రారంభించాం కాబట్టి, బాప్తిసం పొందేశాం కాబట్టి, యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన పాత్రలో చెయ్యి పెడుతున్నాం కాబట్టి, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం కాబట్టి, ఆయన శరీరమును ఆత్మీయ ఆహారంగా తీసుకుంటున్నాం కాబట్టి మనం నిలబడకూడదు, నడవకూడదు, మెల్లగా ఉండకూడదు. ఏం చేయాలటిక? పరిగెత్తాలి అంతే, పరిగెత్తాలి అంతే. ఈ పరుగును గురించి ఓడిపోయినోడు చెబితే బాగుంటుందా, గెలిచినోడు చెబితే బాగుంటుందా? చెప్పాలి. ఎవరు చెప్తే బాగుంటుంది? గెలిచినోడు చెప్పాలి. పరిగెత్తి గెలిచి బహుమతి పొందుకొని ఆ తర్వాత అతడు చెబితే చాలా బాగుంటుంది కదా. ఈ మాట భక్త పౌలు చెప్పిన మాట నేను ఎందుకు చదివించానంటే, ఆయన తిమోతికి రాస్తూ తన 2వ పత్రికలో ఓ మంచి మాట ఇలా చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడింది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని. కడ ముట్టించి తినంటే కడ అంటే చివరి వరకు
చివరి వరకు నేను పరిగెత్తాను. నా పరుగును అంటుకున్నంత అక్కడ వరకు వెళ్ళగలిగాను. ముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం. అయిపోయింది, కాపాడేసుకున్నాడు, ముట్టేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ వరకు పరిగెత్తాలో అక్కడ పరిగెత్తేశాడు. పరిగెత్తేసి వచ్చిన తర్వాత ఇప్పుడు 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు ఎంత బాగా చెబుతున్నాడంటే, ఇదిగో ఆధ్యాత్మిక జీవితం ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో నేను పరిగెత్తా, నేను కాపాడుకున్నా, నేను నిలబడలేదు, నేను సోమరిగా లేను, నేను మెల్లగా లేను. నా పరుగును ఏం చేశాను? కడ వరకు పరిగెత్తాను నేను. ఆ పరుగు పందెలో నాకు రాళ్ళు తగిలాయి, ఆ పరుగు పందెల్లో నా కాళ్ళ కింద ముళ్ళు పడ్డాయి, ఆ పరుగు పందెలో నాకు ఇబ్బందులు కలిగాయి, కన్నీళ్ళు ఆహారంగా తీసుకున్నాను, నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఆ ముట్టుకోవటం, ఏమంటే కడ ముట్టించటం చాలా ముఖ్యమైన సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని పాటల పోటీలు పెడతారు, కొన్ని వేరే వేరే కార్యక్రమాలు. అంటే ఏ పోటీ పెట్టినా కూడా, ఈరోజు నాకు జ్వరం వచ్చింది అందుకే నేను సరిగా పాడలేకపోయాను, ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు అందుకనే నేను మెల్లగా నడిచాను తప్ప లేకపోతే నేను బాగా పరిగెత్తేద్దును అని అంటే, నీకు జ్వరం వచ్చింది కాబట్టి గెలుసును వదిలేసి నీకేమి బహుమతి ఎవరు? అక్కడ నీ జ్వరం మ్యాటర్ కాదు, అక్కడ నీ బలహీనత మ్యాటర్ కాదు, నువ్వు ఓడిపోయావు అంతే. ఎలా ఓడిపోయావు అనేది నీకు నువ్వుగా పరిశీలించుకొని మరోసారి తీవ్రంగా గెలవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలంటే. పరిస్థితులు అనేవి అందరికీ ఉంటాయి, అనానుకూలమైన పరిస్థితులు అందరికీ ఉంటాయి. కానీ అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమతి మాత్రం ఒక్కడే పొందుకుంటాడన్నాడే. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అది విషయం. ఆ కొందరిలో నువ్వు ఒక్కడివి అవ్వాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ ఒక్కడివి నువ్వు కావాలి అంతే. ఆ బహుమతి పట్టుకుని నువ్వు రావాలంటే, ఆ బహుమతి ఎప్పుడైతే పట్టుకున్నావో, ఆ నీతి కిరీటం ఎప్పుడైతే పట్టుకున్నావో, నిన్ను ఊరంతా ఊరేగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మంచి దినము రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న పరిస్థితులు, ఇవన్నీ అధిగమిస్తే తప్ప మనం ఆ స్థాయికి రాలేం, ఎదగలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి జీవితం పరుగు పందెం లాంటిది. కాబట్టి అలాగూ పరుగెత్తున్న కొంతమందిని ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేసి వెంటనే నా సందేశాన్ని ముగిస్తాను. చాలా ముఖ్యమైనటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. ఈ దిద్దుబాటు కోటాల్లో చెప్పే పాఠాలు మన జీవితంలో ఎప్పుడు కూడా మన జీవితంలో నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో మరలా ఒకసారి చూడాలి, మరలా ఒకసారి వినాలి. మీరు పనులు చేసుకుంటానైనా సరే అది వింటూ ఉండాలి. అప్పుడు అది కొంచెం మీకు చాలా బాగుంటుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. మొన్న ఆదివారం చెప్పిన సందేశం ఈరోజు మరలా మేము టీవీలో పెట్టుకుని చూసాం చాలాసేపు. ఈ వాక్యాన్ని సిద్ధం చేసుకుంటూ అది మరలా చూసుకుంటుంటే ఒక చిన్న పాప అంది, అవ్వమ్మ అంటే వైఫ్ హస్బెండ్ మాట వినాలా, హస్బెండ్ వైఫ్ మాట వినాలా అని డౌట్ వచ్చింది. ఆ పిల్లకి డౌట్ వచ్చింది, ఎవరి మాట వినాలమ్మా అంటే, రూల్గా అయితే మరి లెక్కగా అయితే హస్బెండ్ మాటే వైఫ్ వినాలి. కానీ ఆదాము విషయంలో ఏం జరిగింది? రివర్స్ జరిగింది. రివర్స్ జరిగితే లైఫ్ కూడా ఏమవుద్ది? రివర్సే అవుద్ది. అది విషయం. ప్రస్తుతాన్ని చదువమ్మ, అది వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాం అని అన్నాం. ప్రస్తుతం టార్గెట్ ఏంటి? చదవాలంతే. దేవునికి స్తోత్రం. చదువుకునేటప్పుడు ఉద్యోగాల కోసం ఆలోచించకూడదు. అది చదువులో బెస్ట్ రావాలి నువ్వు అంతే. అప్పుడు ఆడే పిలిచిస్తాడు నీకు జాబు. దేవునికి స్తోత్రం. అలాగ మన వాళ్ళు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోవాలంతే, వేరే వేరే ఎత్తుకోకూడదు. అది ఒక రన్నింగ్ రేస్ లాంటిది మన జీవితం అంటే, మన లైఫ్ అంటే. కాబట్టి ఆ లైఫ్లో చాలా మంచిగా ఉండాలని
ప్రభు పేరట అంటే మరలా వినటం వల్ల కొన్ని విషయాలు మరలా మనకి రివిజన్ అవుతాయి అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ పెద్ద ఫోన్లు ఉన్నాయి అందరికీ కూడా, కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి చూడాలి. చూసిన తర్వాత ఒక వందనాలను ఓ ప్రైజ్లాడనో పెడితే ఓహో వర్షిని కూడా చూసిందనమాట అని అనుకుంటాం కదా. ఓహో వన్యశ్రీ కూడా మరలా ఇంటి దగ్గర శ్రద్ధగా చూసిందనమాట అని అనుకుంటాం. అది అలాగేమీ లేకుండా మీరు ఇంటికి వెళ్ళాక అసలు దీంతోనే పని లేకుండా ఉంటే అది మన పందెపు రంగమునకు మంచిది కాదు. అలా పరుగులెత్తిన కొంతమందిని గురించి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందులో మొదటి వ్యక్తి గేహాజీ. ఎవరు చెప్పండి? గేహాజీ గురించి మనందరికీ తెలుసు. అయితే గేహాజీ దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర సేవకుడిగా పనిచేసేవాడు. అలా సేవకుడిగా పనిచేస్తున్న దినాల్లో ఎవరైనా ప్రార్థన కోసం వచ్చి ప్రార్థన చేయిస్తే దేవుడు వారిని బాగు చేసేవాడు. వాళ్ళు కొద్ది గొప్ప బహుమతులు ఇచ్చి వెళుతూ ఉండేవారు. అలాంటి సిచ్యువేషన్లో నయమాన్ అని ఒక సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వచ్చిన సంగతి తనకు తన భార్యకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇశ్రాయేలీల చిన్నది అని రాశారు బైబిల్లో. అంటే ఈనాడు VBS పెట్టి సండే స్కూల్ పెట్టి పిల్లలను యవ్వనస్తులను ఎందుకు దేవుని మీద మనసు కలిగేటట్లు దేవునిలో ఎదిగేటట్టు ఎందుకు చేస్తామంటే ఆ చిన్నది అనే మాట రాశారు. ఆ చిన్నదాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటిలో పని మనిషిలాగా, వాళ్ళ ఇంటిలో ఒక దాసిలాగా, ఒక పని చేయించుకుంటా ఉన్నారు. ఒక బానిసలాగా పని చేయించుకుంటుంటే క్రైస్తవురాలు కాబట్టి, దేవుని నమ్ముకున్న పిల్ల కాబట్టి, తన యజమానుడు స్నానం చేసినప్పుడు పొరపాటున ఆ ఒళ్ళు తుడుచుకునేటప్పుడు ఎప్పుడో చూసింది. అలా చూడగానే కుష్ఠరోగంతో ఉన్నాడు ఆయన. బయట చాలా పెద్ద పేరుంది, చాలా మంచి ఇది ఉంది, ఏంటి అతనికి కుష్ఠరోగం ఉంది అని చెప్పి ఆవిడ వెంటనే తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మన అయ్యగారికి కుష్ఠరోగం ఉన్న సంగతి నేను చూశాను అంది. ఒక్కసారి అవాక్ అయిపోయింది. నువ్వు చూసావా? అలా చూసావు కానీ ఇంకెక్కడా చెప్పొద్దు, ఇంటి గుట్టు లంకకు చేటంటారు కదా, నువ్వు అలా చెప్పొద్దు దయచేసి అని ఆమె చేయించుకుంటుంటే ఈ లోపల చిన్నదంది. ఎందుకమ్మా కంగారు పడతారు మీరు? మా ఊరిలో మా సంఘంలో ఓ దైవజనుడు ఉన్నాడమ్మా, దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పడం, మా అయ్యగారి దగ్గరికి వెళ్ళమనమ్మా, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండమ్మా, మా ఊరు వెళ్ళమనండమ్మా, మా సంఘంలోకి వెళ్ళమనండమ్మా. ఆయన వచ్చి చెయ్యేసి ప్రార్థన చేశాడంటే మన రాజుగారికి ఉన్న కుష్ఠరోగం పోతుందమ్మా అని చెప్పగానే ఆమెలో కాస్త ఆలోచన మొదలైంది. వెంటనే ఆమె తన భర్తకు చెప్పింది. అలా జరుగుతాయేంటి ఈ రోజుల్లో, అదంతా ఒట్టిదే అనుకున్నాడు. కానీ మనసులో ఎక్కడో కొన్ని ఏళ్ళుగా అతడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి కొంచెం ఆశ అనేది కలిగింది. ఒక చిన్న పిల్ల సండే స్కూల్ పిల్లలాగా, అందుకనే పిల్లలకు నేర్పిస్తాం. ఆ పిల్ల ఇచ్చిన సలహా అతడు కదిలాడు రథాలతో పాటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఎలీషా యోర్దాను నదిలో నిలబడున్నాడో, అప్పుడు ఆ నయమానుని, అయ్యా రండి, నా దగ్గరికి రండి అనగానే అతడు కాస్త నొచ్చుకున్నాడు. నేను ఒక రాజు లాంటోడిని, నేను ఒక అధికారి లాంటోని, నేను ఒక సేనాధిపతిని, నన్ను అక్కడికి రమ్మంటాడంటే ఆయనే పరిగెత్తుకుని వచ్చి వంగి దండాలు పెట్టి నా మీద నీళ్లు జల్లో, నా మీద సిలువు గుర్తేసో, నన్ను ఏదో చెయ్యాలి తప్ప ఈరేంటి రమ్మంటారు అక్కడికి, నేను రాను అన్నాడు. లేదు దైవజనుడిగా చెప్తున్నాను రండి అన్నాడు. నేను రాను, ఇది నాకు అవమానం, నా రథం దిగి నేను రానంటే రాను అన్నాడు. మీ ఇష్టం రాకపోతే అని వదిలేశారు. అతడు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యంలో ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఏవండి ఆయన మిమ్మల్ని వెండి ఇమ్మనలేదు, బంగారం ఇమ్మనలేదు, బహుమతులు ఇమ్మనలేదు, కేవలం ఆ నదిలోకి రమ్మన్నాడు, ఆయన ఉన్న చోటకి రమ్మన్నాడు. ఒక్కసారి రథము దిగి మీరు వెళ్ళి చూస్తే ఒకవేళ బాగుపడిపోతారేమో. ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అవ్వాలి? మీరు బంగారం వాడికి ఇచ్చేవాళ్ళు కాదా లేదా?
లేదంటే నాకు రథాలు కావాలంటే ఇచ్చేవాళ్ళ లేదా? ఇంత బంగారం కావాలంటే ఎవరా? ఇంత డబ్బు కావాలంటే ఎవరా? అవును, జస్ట్ మాట విందాం ఏమవుద్ది రండి అని నచ్చ చెప్పి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నచ్చ చెప్పటం వేరు, బుజ్జగించటం వేరు, రెచ్చగొట్టడం వేరు కదా. రెచ్చగొట్ట ఏంటండి ఆయన ఎంత పాస్టర్ గారు అయితే అయ్యాడు, ఎంత దైవజనుడు అయితే అయ్యాడు, మిమ్మల్ని అక్కడికి రమ్మంటాడా, మిమ్మల్ని రథం దిగమంటాడా? ఆయన రావాలి కదా. ఏంటండి అది? అసలు ఎలాగని తెలిస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు మనం అని రెచ్చగొట్టలేదు ఆయన, బుజ్జగించలేదండి. మనం వెళ్దాం అని. ఎంత బాగుంటుందంటే ఈ అధ్యాయం అంతా కూడా ఎంత బాగుంటుందంటే, అప్పుడు అతను వెనక్కి వచ్చి దైవజనుడు చెప్పినట్లుగా రథము దిగి ఎలీషా దగ్గరికి నడుచుకుంటూ నీటిలో వెళ్ళాడు. ఎలీషా అతని మీద చేతులుంచి 7 మారులు మునగమన్నాడట. దేవునికి స్తోత్రం. 7వ మారు మునిగి పైకి లేచినప్పటికీ అతనికి పసిపాప దేహంలాగా అయిపోయిందాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహింపరచుదాం. హల్లెలూయా. వావ్, ఎంత బాగా బాగుపడిపోయాడంటే, పసిపాపల దేహం ఎలా ఉంటుంది, ఎంత కోమలంగా ఉంటుంది, అలాగైపోయింది ఆయన దేహం. ఆశ్చర్యపోయాడు ఆయన, ఆశ్చర్యపోయిన తర్వాత అతడు ఒడ్డుకు వచ్చిన తర్వాత, నేనేమో అనుకున్నాను కానీ నిజంగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత అద్భుతం జరగటం నా జీవితంలో చాలా గొప్పది, కాబట్టి నేను చాలా బహుమతులు తెచ్చాను, దయచేసి వాటిని స్వీకరించండి కానుక ఇవ్వబోయాడు. అప్పుడు అతడి మనసును గ్రహించినటువంటి ఎలీషా అన్నాడు, దైవజనుడు ఎలీషా అన్నాడు, నీ బహుమానాలు నీతో పాటు తీసుకెళ్ళిపో. నువ్వేదో బహుమతులు ఇస్తావని నేను నిన్ను బాగు చేయలేదు, నీకు దేవుని మీద నమ్మకం కలగాలి. అది నేను వెళ్ళాను బాగయ్యా, నేను ఎంత ఇచ్చేసాను అంత ఇచ్చేసానని నీ గొప్ప నువ్వు చెప్పుకోకుండానట్లుగా ఆయన వద్దన్నాడు అంతే. అంతకుముందు వీళ్ళు ఇచ్చినవి తీసుకున్నాడు ఎలీషా గారు. తర్వాత కొంతమంది దగ్గర భోజనం చేశాడు. కానీ ఈయన దగ్గర ఎందుకు తీసుకోలేదంటే, ఆ రాజు యొక్క అహంభావం, అహంకారం అలాంటిది. అప్పుడు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు గెహాజీ గురించి మనం నేర్చుకోవాలి. నయమాను అలా బాగుపడ్డాడు. నయమాను బాగుపడిపోయి బహుమతులు ఇస్తానంటే దైవజనుడు వద్దన్నాడు. దైవజనుడు పక్కన ఒకడున్నాడు, అసిస్టెంట్, శిష్యుడు, అతని పేరే గెహాజీ. ఇతను ఏం చేశాడంటే, ఇతను ఎలా పరిగెత్తాడో చాలా మంచి పోర్షన్ ఇది. మీ అందరి దగ్గర బైబుల్ ఉంటే అందరూ తీయాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాల వరకు ఒక్కొక్కరు ఒక్క వచనం చదివితే ఇంకా బాగుంటుంది. అప్పుడు అందరికీ మనం ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి, ఆ మాట అండర్లైన్ చేయాలి, ఎందుకంటే పరుగు గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి. పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొనెను. ఈసారి ఇంకొకరు చదివితే బాగుంటుంది. 21వ వచనం. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి చూడండి, ఇక్కడ కూడా మళ్ళా పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, ఇప్పుడు ఇంకొకరు చదివితే ఇంకా బాగుంటుంది. నా యజమానుడగు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. 23వ వచనం. ఇంకొకరు చదివితే ఇంకా బాగుంటుంది. ఇంక చదవలేరా ఏమా? వర్షిని చదవచ్చు కదా తల్లి. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి, నువ్వు ఇంకా 2 దగ్గర ఉన్నావు, 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. 24ది ఇంకొకరు చదివితే బాగుంటుంది. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. 25 ఇంకొక చదువుతారా?
చదవాలి. ఈసారి మీకు కూడా మైకులు ఇవ్వాలి, ఇందులో కూడా వినబడాలి. ఎవరెవరు చదువుతున్నారు అనుకుంటారు మళ్ళీ లైవ్లో చూసేవాళ్ళు కదా. చదవండి అమ్మ. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణిని చూచి, గేహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. ఇంకొకరు చదువుతారా? అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎట్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? 27వ వచనం అందరూ చదువుదాం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ఈ వచనాలు మీరు మరలా చదవాలి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అన్నామే, లైఫ్ ఈజ్ ఎ రన్నింగ్ రేస్ లాంటిది అన్నామే, పరుగు పందు లాంటిది అన్నామే. గెహాజీ ఎందుకోసం పరిగెత్తాడంటే దైవజనుడు వద్దు అనుకున్న బహుమానాలను, అనుకున్న ద్రవ్యమును, వద్దు అనుకున్న వస్త్రములను అతడు తీసుకోవడానికి ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. పరిగెత్తడం మాత్రమే కదా, అబద్ధం ఆడాడు. ఎఫ్రాయిము నుంచి వేరే చోట నుంచి ఇద్దరు వచ్చారు శిష్యులు, వాళ్ళకి బట్టలు ఇవ్వాలట, మా వెండి బంగారాలు ఇవ్వాలట. మా యజమానుడు అంటే మా గురువు గారు, మా అయ్యగారు పంపించారు, ఇమ్మని తీసుకోమని, మీరు ఇవ్వగలరా అన్నాడు. అదయ్యో భలే పని, దానికి నువ్వు 2 వెండి మనుగులు అడిగావు కానీ మేము రెట్టింపిస్తాం అన్నాడు ఆయన. అదంతా వాళ్ళ పనులకు చెప్పాడు. వాళ్ళంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టారు. పరిగెత్తుకుని మరలా ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. దైవజనుడు వారి మనస్సు నెరిగి ఏం చెప్పాడో తెలుసా? ఏమి బహుమానం ఇది? ఏం బహుమానం ఇది? ఏ సందర్భం ఇది? ఓకే వెరీ గుడ్. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అతడు చెప్పిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఒక మంచి మాట ఎలా చెప్పాడనంటే, గెహాజీ, నువ్వు సంపాదించుకోవడానికి, తోటలను, వస్తువులను ఎన్ని సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఈ రోజుల్లో సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిని ఎగ్గొట్టి సంపాదిస్తున్నారు చాలామంది. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఇక్కడికి రాలేదు అంటే ఇప్పుడు ఏమేం చేస్తుంటారు? వాళ్ళు ఏమేం పని చేస్తుంటారు? ఇంటి పని చేస్తారా? వ్యాపారం చేస్తారా? ఉద్యోగం చేస్తారా? ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో బాతాకానీలు కొడతారా? 4 రోడ్లు కోడలిలో కూడుకుంటారా? ఫోన్లలో మాట్లాడుకుంటారా? ఏం చేస్తారు? లేకపోతే ఊర్లు ప్రయాణం చేస్తారు. ఈ టైంలో ఏం చేస్తారు? శనివారం బల్లారాధన అనే భయం మనసులో కొంచెమైనా ఉందా? అరే, శనివారం మన బల్లారాధనకి వెళ్ళాలి, ఈరోజు దిద్దుబాటు అన్నారు, ఈరోజు మందిరానికి వెళ్ళాలి, మందిరంలో పాల్గొనాలి, ఈ ఆలోచన కొంచెమైనా ఉందా? ఆ భయం ఉంటే అయ్యో నేను వెళ్ళకపోతే ఎలాగూ, ఆ టైంలో నువ్వు సంపాదించిందంత ఏమవుతుందో తెలుసా? ఆ చివరి వచనంలో ఏమని రాశాడమ్మా? మీరందరూ చదవండి. కాబట్టి నయమానుకు వదిలిపోయిన కుష్టు నీకును. ఇది ఇంకా ఘోరంగా ఉంది. పాపం ఇంటి దగ్గర ఉన్న భార్య ఏం చేసింది? ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఏం చేశారు? ఇంటి దగ్గర ఉన్న సంతానం ఏం చేసింది? వీడొక్క దరిద్రుడు దైవ సన్నిధిని ఎగ్గొట్టి, ఈ ఒక్క దుష్టుడు కుట్రపూరితుడు ఈడొక్కడు చేసిన పనికి తన భార్య కూడా కుష్టొచ్చిందట, తన పిల్లలకు కూడా కుష్టొచ్చిందట, తన సంతానం అంతటికి కుష్టొచ్చిందట. ఇది చాలామందికి బుర్రకెక్కట్లేదు, చాలామందికి హృదయంలో అవ్వట్లేదు. నయమాను, ఎలీషా ఏదో పాట పాడతాం మనం, అంతే, ఏదో పాట పాడేస్తాం. బుడింగని ములిగాడు, బుడుమని మునిగాడు, లేచాడు, చిన్నపిల్ల దేహులాగా మారిపోయాడు అని అంటాం. కానీ గెహాజీ అనేవాడు గురించి ఆలోచన చేయు మనం చాలాసార్లు.
దైవజనుడి దగ్గరే ఉన్నాడు. వాడొక్కడ చేసిన పనికి వాళ్ళ కుటుంబం అంతా కూడా నడి రోడ్డు మీద పడి కుష్ఠరోగంతో బాధపడుతూ, ఆ రోజుల్లో కుష్ఠరోగులను ఊరి వెలుపడ పెట్టేవారు, ఊరిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అంత చివర ఉండాల్సిన పరిస్థితి, ఆ దౌర్భాగ్యం, ఆ దరిద్రం, ఆ శాపం ఎందుకు వచ్చింది వాళ్ళ ఇంటి మీద కంటే, గెహాజీ, దైవజనుడు విసర్జించిన వద్దు అన్న ఆ సంపాదన కోసం అతడు పరుగులెత్తాడట, పరుగెత్తుకుని వెళ్ళాడట. ఈ రాత్రి నీ పరుగు ఎలాగుందో ఆలోచన చేయాలి. బల్లారాధనలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ మొదటి రోజులో చాలా భారంతో నేను ఈ మాటలు చెప్తున్నాను, చాలా భారంతో ఈ మాటలు చెప్తున్నాను. నీ వల్ల నీ ఇంటి వారందరికీ శాపం వస్తుంది. ఆ సంగతి తెలుసా? అదేదో నాకు వస్తే బాగును, నేనేం చేశాను. నువ్వు దైవ సన్నిధిలో, ఇప్పుడు గెహాజీ భార్య ఏం చేసింది, గెహాజీ పిల్లలు ఏం చేశారు, అతడికి అతడి సంతానానికి దైవజనుడు నోటి మాట, అది కూడా సర్వకాలం అంటే వాడు బ్రతికున్నంత కాలం అంతే. వావ్! నీ వల్ల నీ కుటుంబం దీవించబడాలి, నీ వల్ల ఆశీర్వదింపబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అలాంటి పరిస్థితి మీరు ఎప్పుడు చేయకూడదని, దైవ సన్నిధిని మానేసి మీరు సంపాదించే సంపాదన ఇలాంటి కుష్ఠరోగాలు తెస్తుంది, ఇలాంటి దరిద్రాలు తెస్తుంది. దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ కాదు అనే సంగతి నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి పరుగు, గెహాజీ పరుగు ఏం సంపాదించింది? కుష్ఠరోగం తెచ్చింది. అది మరి నీ పరుగు నీ ఇంటికి ఏం తేవాలి? కుష్ఠరోగమా, దరిద్రమా, దౌర్భాగ్యమా? ఏం తేవాలి? దీవెన కావాలి. మరి దీవెన కావాలంటే నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఎగ్గొట్టేసి, ఏదో ఎప్పుడో కుదరక ఎగ్గొడితే పర్వాలేదు, కానీ అదే పనుగట్టుకుని ఎగ్గొడితే నీ నిర్లక్ష్యం బయటపడుతుంది. అది నీకంత భయం లేదనమాట దైవ సన్నిధి అంటే. అదొకటి బాగా అర్థం. ఈ సందేశం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ వినిపించాలి. కొంచెమైనా భయం రావాలి వాళ్ళకి, కొంచెమైనా. మీ వల్లే మీరు మానేసి దేవునికి దూరం అవటం వల్లే ఈ గెహాజీలాగా అతను ఒక్కడితోనూ పోలేదు, తన కుటుంబానికి కూడా అంటించాడు. దయచేసి అలాగ మీరు ఎవరు ఉండకూడదని ప్రభు నామం పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి విషయం. రెండవ వ్యక్తి, బైబిల్ గ్రంథంలో రెండవ వ్యక్తి పేరు, పరుగులెత్తిన రెండవ వ్యక్తి ఎవరంటే బెలాము. ఎవరో చెప్పండి? యూదా పత్రిక అంటే 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. 11వ వచనం. అయ్యో, యూదా పత్రిక బైబిల్లో చివర, ప్రకటన గ్రంథానికి ముందో 1వ అధ్యాయం ఉంటుంది, 1వ కాగితం ఉంటుంది. అయ్యో, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచారు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారట. ఏ త్రోవది? తప్పు త్రోవ అనే మాట మనం అండర్లైన్ చేయాలి. తప్పు త్రోవలో పరిగెత్తరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. అది విషయం. బిలాము ఒక ప్రవక్త, బిలాము ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. బిలాము ప్రవక్త అంటే దేవుని వాక్యం చెప్పేవాడు, దేవుని యొక్క ప్రవచనాలు చెప్పాడు. ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అడ్డమైన సంపాదన కోసం అరులు చాచకూడదు ఆయన. అడ్డంగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి లంచం తీసుకోకూడదు ఆయన. ఒక రాజు వచ్చి, నీ నోట శాపం వస్తే శాపం అవుద్ది, దీవెన వస్తే దీవెన అవుద్ది, ఇశ్రాయేలీల ప్రజలందరూ నువ్వేం చేయాలి? శపించు అన్నాడు. లంచం ఇస్తే శపిస్తానని అతడు లంచం తీసుకొని శపించడానికి బయలుదేరాడు. ఒక దైవజనుడు లంచం తీసుకొని, అందుకనే తప్పు త్రోవ అన్నారు దాన్ని, తప్పు త్రోవ అన్నారు దాన్ని. ఆ తప్పు త్రోవలో వాళ్ళు బయలుదేరితే, మనుషులు చెప్తే మాట వినడం లేదని, దేవుడు చెప్పిన మాట వినలేదని అతను మోసుకెళ్ళే గాడిదకు దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. గాడిద మాట్లాడుతుంది, రే బుద్ధి లేనుడా, అరే మనిషి బుద్ధిలో ఏంటి గాడిద మాట్లాడుతుందంటే ఆశ్చర్యం రావాలి ఆయనకి. కొంచెం ఆలోచించాలి కదా మనిషిగా. అడ్డొత్తనమేంటి, కత్తి చూసే ఎలాగుందో వేస్తాను అన్నాడు. ఆయన స్టోరీ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ తప్పు త్రోవలో
పరుగెత్తి అనే మాట అండర్లైన్ చేయాలి అక్కడ మనం. పరిగెత్తి చివరికి ఏమయ్యారంటే నశించిరి, కోరాహులాగా నశించి. కోరాహు ఎలా నశించాడు అంటే దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా 250 మందిని పక్కన పెట్టి దైవజనుడి మీద దూషించటానికి, ఆయన ఎదిరించడానికి అతడు ప్రయత్నం చేయగా దేవుడికి కోపం వచ్చింది. మోషే మోకరించాడు, దేవుడికి చేతులెత్తి ప్రార్థించాడు. దైవ స్వరం వినబడింది, కోరహు ఏంటి నీకు భయం లేకుండా నా దాసుని మీద నోరు లెగుస్తుంది, ఎందుకు నువ్వు ఇలా తిరుగుబాటు చేస్తున్నావు, ఇదిగో ఇప్పుడే నీ మీదకి అగ్ని వస్తుంది చూడు అనగానే అనగానే భూమి దేవుని మాట వినింది. ఏం చేయమంటారయ్యా, నోరు తెరు, వీళ్ళందరినీ మింగేయి అందంతే. అగ్ని వచ్చింది, కాల్చేసింది, భూమి ఏమల్ని మింగేసింది. దీన్నే నాశనం అన్నారు. ఏమన్నారు? నాశనం అన్నారు. దానివల్ల అతను ఏం సంపాదించుకున్నాడు? నథింగ్. గేహాజీ దైవజనుడికి తెలియకుండా ఏదో సంపాదించేద్దాం అనుకున్నాడు. దానివల్ల ఏం సంపాదించాడంటే కుష్ఠరోగం కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాడు, కానీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తనతో మాత్రమే కాదు, తన పిల్లలకి, తన ఇంటి వారందరికీ. అమ్మలారా, నా సహోదరులారా, నేను మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, నీ భర్త యొక్క భవిష్యత్తు, నీ పిల్లల యొక్క భవిష్యత్తు నీ మోకాళ్ళ మీద ఆధారపడింది. నువ్వు మోకరించి ఎంతగా ప్రార్థిస్తే అంత దీవెనలు వెళ్తాయి. అంతే తప్ప మనమే గెహాజీలాగా పరుగులెత్తి అక్కడికిక్కడ ఆడావుడిలో తిరిగి అలా చేసి ఇలా చేస్తే దానివల్ల మనకు ప్రయోజనమేమీ ఉండదు అనే మాట ఇక్కడ మనం నేర్చుకో. రెండవది, బిలాము నడిచిన తప్పు త్రోవ, అంటే పరిగెత్తారట. పరిగెత్తి వాళ్ళు ఏమైపోయారట? నశించిది. నాశనం అనే పదానికి నరకం అని అర్థం. రక్షణ పొందిన తర్వాత నువ్వు బిలాములాగా పరిగెత్తకూడదు, నీ పరుగు బిలాములాగా ఉండకూడదు, పౌలులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ ఆగిపోకూడదు. టైం అవుతుంది, నేను ఇంకొక విషయం చెప్పి వెంటనే ప్రార్థన చేస్తాను. మూడవది, 3 వ్యక్తులను చూపించాలనుకున్నాను నేను. 2 వ్యక్తులను చూపించాను. పరిగెత్తిన వాళ్ళు 2. ఎవరు వాళ్ళు? ఒక అతని పేరు గెహాజీ, రెండో వాడి పేరు బిలాము. 2 మంచిగా పరిగెత్తారా, చెడుగు పరిగెత్తారా? చెడుగు పరిగెత్తారు కాబట్టి వాళ్ళకి బంగారం వచ్చిందా, కోటేశ్వర్లు అయ్యారా, ఏం చేసింది? వాళ్ళకి కుష్ఠరోగం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళు 3 బహుమానం కోసం పరిగెత్తిన వాళ్ళే. ఎవరు? గెహాజీ బహుమానం కోసం పరిగెత్తాడు, బిలాము బహుమానం కోసం పరిగెత్తాడు, ఇప్పుడు పౌలు కూడా బహుమానం కోసం పరిగెత్తుతున్నాడు. అయితే గెహాజీ పరిగెత్తిన ఆ పరుగుకు సంబంధించిన బహుమానం వేరు, బిలాము పరిగెత్తిన బహుమానం వేరు. ఇప్పుడు పౌలు పరిగెత్తిన బహుమానం ఏంటంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేనేం చేస్తున్నాను? పరిగెత్తుతున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. అలా పరిగెత్తాలి. దేవుడు అప్పుడు మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, దాని తర్వాత రెండవ తిమోతి ముందు చదవను పని. పందెపు రంగమందు పరిగెత్తు ప్రతి వాడును పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు అన్నాడు. తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నా పరుగును కడ ముట్టించి తిని ఇప్పుడు నా కోసం ఒక బహుమతి దాచి ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుస్తాడప్పుడు పౌలా రా అనగానే ఆయన చక్కగా తెల్లని వస్త్రములతో దేవదూతల రూపంలో మనందరి ముందు పెద్ద బహుమానం తీసుకోబోతున్నాడు. ఆయన కారణం ఏంటో తెలుసా? అతడు తన పరుగును ఏం చేశాడు? కడముట్టించాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ దిద్దుబాటు ప్రార్థనలో ఉన్న మనం
ఈ దిద్దుబాటు ప్రార్థనలో ఉన్నటువంటి మన పరుగును కడముట్టించాలి. దేవుడిచ్చే బహుమానం కావాలి, కానీ మనకు మనంగా తెచ్చుకునే బహుమానాలు మనకెందుకు పనికిరావు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. దయచేసి వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకునేవాళ్ళు కానీ ఒక దైవజనుడిగా మరి నేను చెప్పే మాట వినాలి. మీరు చక్కగా మీ పనులను చక్కగా షెడ్యూల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దిద్దుబాటు ప్రార్థనలకు రమ్మన్నప్పుడు చెప్తారు వాళ్ళు, నాకు ఎలాగుంది, నాకు అలాగుంది, అందుకే రాలేను, ఇలా చేయను, అలా చేయను. అదే పెళ్ళికి పిలిస్తే ఎవరన్నా పెళ్ళికి పిలిస్తే, భోజనానికి పిలిస్తే, ఇంకో దానికి పిలిస్తే, అంటే నడుచుకుంటూ కూడా కాదు, పరిగెత్తుకుంటూ కూడా కాదు, ఎలా వెళ్తారంట, ఎగురుకుంటూ వెళ్తారట. ఎగురుకుంటూ వెళ్తారు. ఏంటి ఆ ఎగురులాటలో ఉన్న ఆ ఉబలాటం ఏంటి అంటే, దేవుడు అంటే భయం లేదా? ఆలోచించ. మనుషులకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మీరు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. దేవుని కొరకు నిలబడండి. దేవుడే గొప్ప బహుమానాలు మనకు దయచేస్తాడు. పరిగెత్తుదాం. మన పరుగునిక మధ్యలో ఆపొద్దు. మనం పరిగెత్తుదాం పౌలులాగా. దేవునికి స్తోత్రం. ఎలా పరిగెత్తాలి? గేహాజీలాగా కాదు. గేహాజీలాగా పరిగెత్తావా, వస్త్రాల కోసమో, బంగారం కోసమో, వెండి కోసమో, దేని కోసమో పరిగెత్తితే చివరికి నీకు మాత్రమే కాదు, నీ ఇంటి వారికి కూడా ఏం తెస్తావు? కుష్ఠరోగం. 2, బిలాము పరిగెత్తాడు లంచం, అడ్డంగా వచ్చే డబ్బుల కోసం పరుగులెత్తి చివరికి నాశనం అయ్యాడు. తర్వాత 3వది, పౌలు మాత్రం దేవుని పిలుపునకు కలుగు బహుమానం. ఏ బహుమానం కావాలి? ఎవరు బహుమానం కావాలి? గెహాజీ బహుమానం కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. బిలాము బహుమానం కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు. నీకు ఎందుకురా బిలాం బహుమానం? వాళ్ళు అన్నాడు. ఏం చేసుకుంటావు బిలాం బహుమానం? అరా అది మొన్న మీటింగ్లో మీ గర్భములు తెరవబడును గాక, అలాగా ఆశపడిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమేన్ అన్నంటే ముందర కుర్రాడు ఆమేన్ 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 అన్నాడు. ఆ పక్కన ఉన్నాడు, నీకు ఎందుకురా గర్భం? అప్పుడేనా దేనికి ఆమేన్ అనాలో దేనికి అనాలో తెలియట్లేదు అసలు అని పాపం అది తిట్టాడు అనమాట. ఆడికి తెలిసిందల్లా ఒకటి, ఆమేన్ అనటమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పటమే దేవునికి స్తోత్రం, అదనమాట. ఓకేనా? 3వది, పౌలు లాంటి బహుమానం కావాలి. పౌలులాగా నేను పరిగెత్తాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వచ్చిన వాళ్ళందరూ పౌలులు. దేవునికి స్తోత్రం. పౌలులాగా పరిగెత్తాలి, పౌలులాగా పౌరుషంగా ఉండాలి, పౌలులాగా దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం కావాలి తప్ప మనకు గెహాజీ లాంటి బహుమానాలు వద్దు, బిలాము లాంటి బహుమానాలు వద్దు. పౌలు లాంటి బహుమానాలు కావాలి. నా ప్రియ స్నేహితులారా, దేవుడు నీ ఉద్దేశమును సిద్ధింపజేసి, నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. దేవుడే నీకు మంచి బహుమతి ఇస్తాడు. అలాంటి కృప యేసయ్య ఈ రాత్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మొదటి రోజు దిద్దుబాటు ప్రార్థన ప్రియులర కూడిక ముగించాం. ఈ సందేశం మీరు కనీసం ఈరోజు మన మందిరానికి ఎవరైతే రాలేకపోయారో ఇద్దరికైనా సరే మీరు వినిపించాల్సిందే. జస్ట్ నాట్ ఓన్లీ ఫార్వర్డింగ్ ద మెసేజ్, యు మేక్ షూర్ దట్ దే షుడ్ వాచ్ వెరీ కేర్ఫుల్లీ, దే హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ, దే హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్, దే హ్యావ్ టు బీ కన్ఫెస్డ్ దేర్ మిస్టేక్. అలా వాళ్ళ యొక్క పొరపాటును వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి అని మనందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఇదిగో 10 మంది పరుగెత్తువాడు బహుమానము పొందడానికి పరుగెత్తుతాడు. అనేక మంది పరుగెత్తుతారు, కానీ బహుమతి మాత్రం
ఒక్కడే పొందుకుంటాడు అని మీ వాక్యంలో చెప్పారు. అలాగే 10 మంది పరిగెత్తువాడు అన్ని విషయములోనూ మితముగా ఉంటాడు అని అన్నారు. అలా పరిగెత్తిన ఒక ఆయన సాక్ష్యం మేము విన్నాం. ప్రభువా, నా పరుగును కడముట్టించేశా, ఎక్కడ వరకు పరిగెత్తాలో అక్కడ వరకు పరిగెత్తా, ఎక్కడ ఆగాలో అక్కడే ఆగాను, నేను మధ్యలో ఆగలేదు. మధ్యలో నాకు కన్నీళ్ళు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బంది కలిగింది, నానా జాగరణములతో దెబ్బలు తిన్నాను, రక్తం కార్చాను, కన్నీళ్లు కార్చాను, కడుపు కట్టుకున్నాను, ఏది ఏమైనా నా పరుగు ఆపలేదు. ఇప్పుడు నా కోసం బహుమతి ఉందన్నాడు. ఆ బహుమతిలాగా మేము కూడా వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగంతో పరిగెత్తే కృప మీరే మాకు అనుగ్రహించి మహిమ పొందమని ఈ రాత్రి నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి, ఎవరైతే రాలేకపోయారో ప్రభువా, రేపైనను వారు కరెక్ట్గా 7:30 గంటల కంటే ముందుగానే మీ సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యాన్ని దయచేసి మహిమను పొందమని, అలాగే ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. దానియేలు గారిని మీరు స్వస్థపరచండి, ఆశీర్వదించండి. అలాగే మరి ఎస్తేరు వాళ్ళ బాబు అనురాగ్ మరలా జడుచుకొని నాయన మరలా పేచి పెడుతున్నాడని తెలిసింది. ఆ బాబు కూడా ప్రార్థించమన్నారు, ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమను పొందండి. అలాగే నాయన మరి మా మందిరానికి మరి తలుపుల కిటికీలు పెట్టాలి, సామాగ్రి తెచ్చుకున్నాం, ఆ పనులు అవ్వటానికి సహాయం చేయండి. పని వారిని మీరు త్వరపెట్టండి, సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి రానివారు రేపైనను మీ సన్నిధిలో పాల్గొనేటువంటి గొప్ప కృప దయచేయండి. ఈ రాత్రి విన్న వాక్యం ఎవరు కూడా మర్చిపోకూడదు నాయన, మీ సన్నిధిలో మరి చక్కగా ఉండాలి. అలాంటి కృపిచ్చి నడిపించి మహిమ పొందమని. అలాగే ఈరోజు డోలా కోటేశ్వరరావు గారు తను నాయన మరి పెద్దరికం అనే ఒక పదవి తనను వరించిన శుభ సందర్భంలో నాయన చక్కటి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు, నాయన మరి స్వీట్స్ తీసుకొచ్చారు. ఆ బాబును మరింతగా మీరు ఆశీర్వదించండి. తన ద్వారా అనేక మంది ప్రజలు దీవించబడాలి, దీవెనకరంగా ఉండాలి. ఏ పదవైనా ప్రజల సంక్షేమం కోసమే తప్ప, నాయన అందరికీ సమాధానం కలిగించడం కోసమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇది మీ వాక్యం చెబుతున్న సత్యం. అలాంటి జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం మా ప్రియులు కోటి గారికి మీరు అనుగ్రహించమని, తను తన కుటుంబం ద్వారాగా నేను ఇక్కడ సంఘానికి, గ్రామానికి, సమాజానికి మేలుకరమైన మంచి వ్యక్తిగా, క్రియాశీలకమైన మంచి పాత్ర పోషించడానికి ఆ బిడ్డకు జ్ఞాపకం చేసి జ్ఞానం ఇచ్చి నడిపించి మహిమ పొందమని వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి వెళుతున్న మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మా సోదరులోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరు అయినారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి డోలా కోటేశ్వర ఒకసారి